గిరిజన రైతుల శ్రేయస్సు, గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా గిరిజన సహకార సంస్థ పనిచేస్తుందన్నారు ఆ సంస్థ చైర్మన్, అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు కిడారి శ్రావణ్ కుమార్. చింతపల్లి మండలంలోని బరుడు వీధిలో కాఫీ తోటలను పరిశీలించిన ఆయన కాఫీ రైతులకు ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణమని ఆయన తెలియజేశారు. చింతపల్లి జీసీసీ డివిజన్లో జరుగుతున్నటువంటి అక్రమాలపై ప్రైమ్ 9 వరుస కథనాలను ప్రసారం చేసింది. ఇక జీసీసీ ఉన్నతాధికారులు డివిజనల్ మేనేజర్ వెంకటేష్ను శ్రీశైలం డివిజన్కు బదిలీ చేసి విజిలెన్స్ విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో చైర్మన్ శ్రవణ్ కుమార్ చింతపల్లి డివిజన్లో పర్యటించడం విశేషం. అందరికీ నమస్కారం. ఈరోజు పాడేరు నియోజకవర్గం చింతపల్లి డివిజన్లో ఉన్నటువంటి జీసీసీ ఒక ఇష్యూస్ మీద సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కాఫీ సీజన్ కాబట్టి ఈ కాఫీ సీజన్లో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు ఏ విధంగా అరకు కాఫీని ప్రమోట్ చేస్తున్నారు. స్వయంగా ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అరకు కాఫీని తన భుజస్కంధాల మీద వేసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఖ్యాతి పొందే విధంగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు చాలా గమనించమని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో సుమారుగా కిలో పార్చ్మెంట్కి 280 రూపాయలు ఉంటే మన సంవత్సరాల కాలంలోనే దాన్ని 450 రూపాయలు పెంచడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం నుంచి ఆర్గానిక్ కాఫీ కూడా మనం అరకు కాఫీ బ్రాండ్తో, జీసీసీ బ్రాండ్తో ఆర్గానిక్ కాఫీ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా గిరిజన రైతులకి ఏదైతే ఆర్థికంగా అన్ని విధాలుగా ఎక్కువగా ఆర్థికంగా లాభకూర్చే విధంగా ఈరోజు ఆర్గానిక్ కాఫీ హెల్ప్ చేస్తుంది. ఈరోజు మనం ఆర్గానిక్ కాఫీని తీసుకురావడానికి చేసినటువంటి ప్రక్రియలో కాఫీతో పాటు అక్కడ ఉన్నటువంటి పెప్పర్కి కూడా, మిరియాలకు కూడా ఆర్గానిక్ మిరియాలకు గుర్తింపు రావడం, తద్వారా మిరియాల రైతులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా రేట్లు పెరిగి ఆర్థికంగా లాభం చేకూరే విధంగా ఈరోజు ప్రభుత్వం సహకరించింది. అంతేకాకుండా గతంలో మనం చూసాం ఏదైతే మన పార్లమెంట్లో అవ్వచ్చు, లేకపోతే మన అసెంబ్లీలో అవ్వచ్చు, దావోస్ లాంటి నగరాల్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో అవ్వచ్చు, మన సిఐఏ కాన్ఫరెన్స్ అవ్వచ్చు, అనేక మార్లు మనకు అవకాశం దొరికిన ప్రతిసారి మన అరకు కాఫీ గిరిజన రైతులు మారుమూల ప్రాంతాల్లో పండించినటువంటి అరకు కాఫీని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లే విధంగా మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, శ్రీ లోకేష్ బాబు గారు, మన మంత్రి గారు, అదేవిధంగా మన ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు గుమ్మడి సంధ్యారాణి గారు వాళ్ళు తీసుకున్న ప్రోత్సాహంతో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన పంట అయినటువంటి కాఫీని ఈరోజు ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టినటువంటి ఘనత వీళ్ళందరికీ కూడా అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని ప్రోత్సహించి ముందుకు నడిపించేటువంటి మార్గాల్లో ఈరోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే ఆర్గానిక్ కాఫీ గతంలో చేసినట్టు కాఫీ ప్రతి సంవత్సరం ఆర్గానిక్ ప్లాంటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రివ్యూ చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది ఎవరైతే ప్రైవేట్ పార్టీస్ వచ్చి తెలుసో తెలియకో ఆల్రెడీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే చెప్పేటువంటి ప్రయత్నం, మళ్ళీ ఆర్గానిక్ చేస్తామని చెప్తే మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడం వల్ల దానికి ఒక కాల పరిమితి ఉంటుంది. ఒక 4 సంవత్సరాలు పడుతుంది ఆర్గానిక్ కాఫీ కింద కన్వర్ట్ అవ్వడానికి.
ఈ 4 సంవత్సరాలు ఆల్రెడీ లేని వాళ్ళకి పెడితే బెటర్. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి మళ్ళీ పెట్టడం అయినా 4 సంవత్సరాలు వెనకకు వెళ్ళేటువంటి ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి రైతులు కూడా వీళ్ళన్నింటినీ అర్థం చేసుకోవాలని చెప్పి కూడా రైతుల్ని మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మిగతా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మన పెప్పర్ కానీ లేకపోతే టర్మరిక్ కానీ లేకపోతే రాజ్మా కానీ మిగతా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత సంవత్సర కాలంలోనే జీసీసీకి ప్రైవేట్ ఫారంలో కూడా అనేక ప్రెజెంటేషన్స్ కానీ అనేక అవార్డులు రావడం కూడా ఈరోజు జీసీసీ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంధ్యారాణి గారి యొక్క ఆధ్వర్యంలో ఎంత బాగా జరుగుతుందని చెప్పడానికి అది ఉదాహరణలుగా ఇవన్నీ మిగులుతాయని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కాఫీతో పాటు కాఫీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ప్రోత్సహించే విధంగా ఈరోజు 10 కోట్ల రూపాయలు పెట్టి కాఫీ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా నిర్మించేటువంటి కార్యక్రమం చేపడుతుంది. ఓకే సార్, లాస్ట్ ఇయర్ ఇక్కడ కాఫీ చాలా ఉండిపోయింది, సేల్ అవ్వలేదు. అది మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాని మీద మీరు ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? కాఫీ అనేది ఒక కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్ అండి. దాంట్లో ఇప్పుడు గత సంవత్సరం ఏమైందంటే 2 ఇష్యూస్ ఏర్పడ్డాయి. ఒకటి, ఆర్గానిక్ కాఫీ అనేది మొదటిసారిగా మేము తీసుకుంటున్నాం. మొదటిసారిగా తీసుకున్నప్పుడు దాన్ని సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని సర్టిఫికేట్లు వచ్చినాయి, కొన్ని సర్టిఫికేట్లు ఇంకా ప్రాసెస్లో ఉన్నప్పుడు ఏదైతే మేము ఎక్కువ రేట్ ఇచ్చి ఆర్గానిక్ అంటే ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి రైతుకు మంచి జరగాలని చెప్పి ఎక్కువ రేట్ ఇచ్చి మేము కొన్నాం. ఆర్గానిక్ కాఫీగా మేము గుర్తించి తన సర్టిఫికేట్ ఇప్పించింది జీసీసీ మాత్రమే. తద్వారా ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏదైతే ఆర్గానిక్ కాఫీ తీసుకున్నామో ఇప్పుడు మన దగ్గర ఏదైతే బ్యాలెన్స్ కాఫీ మన దగ్గర ఉందో అదంతా కూడా ఆర్గానిక్ కాఫీ. ఇన్ఆర్గానిక్ కాఫీ మన దగ్గర లేదండి. ఇన్ఆర్గానిక్ కాఫీ ఎవ్రీ ఇయర్ మన ఆర్ఎండి మనకు ఏదైతే రిటైల్ మార్కెటింగ్ అయితే మనం చేస్తాం, రిటైల్ మార్కెటింగ్ మనకే సరిపోయే విధంగా ఉంటుంది. ఆర్గానిక్ కాఫీ ఏదైతే ఉందో దానికి మంచి రేట్ వచ్చే విధంగా దాన్ని సర్టిఫికేషన్ చేసే ప్రాసెస్లో ఉంది. తప్పనిసరిగా కాఫీని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, కానీ ఆ మంచి రేట్ వచ్చే విధంగా మనం చూసిద్దామని చెప్పి ఆ ప్రయత్నం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.